ప్రస్తుతం నేను ఉప్పల్ నియోజకవర్గంలోని బాలకృష్ణ నగర్ దగ్గర ఉన్నా. చూస్తున్నారు కదా, ఇది కనిపించే ప్రాంతం అంతా మూసీ నది. ఆ మూసీ నది ఆనుకొని ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నిటికీ దాదాపు ఆఫీసర్లు వచ్చి సర్వే చేశారు. ఇదైతే దాదాపు ఇప్పుడు చూపించే ఇల్లు నెల రోజుల కింద వరకు కన్స్ట్రక్షన్ అయ్యి నెల రోజుల కింద గృహప్రవేశం అయింది. ఇతను మాట్లాడిన ప్రకారం 40,000 చొప్పున గజం తీసుకున్నాడు. ఇల్లు 110 గజాలు, అంటే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు 110 గజాలల్లా ఇల్లు తీసుకొని ఆయన ఒక 40-50 లక్షలతోని ఇల్లు కట్టుకున్నాడని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఇల్లు అన్నిటికీ దాదాపు ఆఫీసర్స్ అయితే వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఆఫీసర్లు చెప్పడం జరిగింది, ఇవన్నీ పోతాయి, మీరు రెడీగా ఉండండి అన్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి కూడా కిరాయి మనుషులు అని చెప్పేసి ఎవరైతే మూసీ సుందరీకరణలో భాగంగా పోతున్న ఇల్లు పోతున్న వాళ్ళందరూ కిరాయి మనుషులు, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళ వెనకాల నుండి నడిపిస్తుందని చెప్పేసి నిన్న సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించి స్థానికులను అడుగుదాం, వీళ్ళు మరి కిరాయి మనుషుల ఒరిజినల్ వాళ్ళు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా సీఎం మిమ్మల్ని కిరాయి మనుషులు అంటుండ్రు, కిరాయి మనుషులేనా మీరు? ఎవరిస్తారు కిరాయి మీకు? రేవంత్ రెడ్డికి ఆ మాటలు నీకు బుద్ధి ఉండాలి. ఇక్కడికి వచ్చి చూడు, మనం ఈటల రాజేందర్ గారు సవాల్ విసిరిండ్రు కదా, ఇడికి రమ్మని రేవంత్ రెడ్డికి రమ్మని చూడమని చెప్పి వితౌట్ సెక్యూరిటీ ఇక్కడికి వచ్చి చూడమని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కిరాయిలా లేకపోతే ఎక్కడో లేని తెలుస్తుంది కదా. మేమంతా ఓన్ హౌస్ వాళ్ళము, ఆ బాధలు చూడమని అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి మూసీకి ఏం ఎఫెక్ట్ లేదు. ఇంతకుముందు ఆందోళన చేసే వాళ్ళంతా, ఏడిసే వాళ్ళంతా సోషల్ మీడియాలో నేను కూడా చూస్తున్నా, వాళ్ళంతా కిరాయి మనుషులు అంటే కిరాయి తీసుకొచ్చి పెట్టి ఇక్కడంతా ధర్నా చేపిస్తున్నారు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు అని చెప్పేసి అంటున్నాడు. బుద్ధిన్న ముఖ్యమంత్రి అయితే ఆ మాట మాట్లాడు, ఆయనకు బుద్ధి లేదు కాబట్టి మాట మాట్లాడుతున్నాడు. కిరాయి ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ దగ్గర మీరే ఎఫెక్ట్ అవుతున్నాయి. దగ్గర 15-16 వేల ఇళ్ళు అంటున్నారు కదా, ఆ 15-16 వేల మంది ఎఫెక్ట్ అయితే వాళ్ళందరూ ఇదంతా లొలి చేయకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డిని ఏమన్నా మంచి ముఖ్యమంత్రి అంటారా? అందరు రాష్ట్రం మొత్తంలో చీకొడుతున్నారు రేవంత్ రెడ్డిని, నువ్వు చేసిన పని ఏమైనా మంచిగా ఉందా అని చెప్పి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా చెప్తున్నాము, మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి చూడండి వీళ్ళ బాధలు అనేటివి. మీరు మూసీ సుందరీకరణ చేయండి. మళ్ళీ కూడా చెప్తున్నాం క్లియర్గా, పేదల పక్షాన ఉన్నాం మేము, పేదలందరం ఒకటే అడుగుతున్నాం. మూసీ పంటి వాసన వస్తుంది, 100% ప్రక్షాళన చేయాలి, కాకపోతే ఉన్నదానిలో చేసుకోవాలి అంతే తప్పితే నువ్వు అనవసరంగా బఫర్ జోన్ అని, ఈ జోన్ అని, ఆ జోన్ అని, ఎఫ్టీఎల్ అని ఇల్లు కొడతా అంటే ఎవరు ఊరుకోరు. నువ్వు ఖచ్చితంగా ఇదే నీ ప్రయత్నాన్ని, నువ్వు ఇల్లు కొట్టే ప్రయత్నం మార్చుకోకపోతే 100% నిన్ను బొందబెట్టే కాలం దగ్గరలో ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూసీ దగ్గర అంత దోమలు, కంపు అవన్నీ మీరు ఎందుకు భరిస్తారు, వీళ్ళకి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే, పోవచ్చుగా మరి మేము. డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి ఇస్తారు? ఎవరికి? చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాము, 2 కోట్ల బిల్డింగ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్? ఎవరికి కావాలి? మా జాగా మాకే ఉన్నాయి. నీకు అవసరం తీసుకున్నట్టయితే ఒక పక్క నీకు ప్రణాళిక పెట్టు, ఒక పక్క నుంచి పని చేసుకుంటా సురువు చేయి, దాని ప్రకారం నీకు పని వస్తుంది. నీ పని మంది కూడా సహకరిస్తారు, ఎవరు వాళ్ళు జగా ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేసేది ఇచ్చి బయట తొలిచ్చేసాయి. ఏదీ లేదు అది లేదు, ఊరినే ఖాళీ వచ్చేసి ఆయన పరేషాను, మేము పరేషాను. ఆడే ఊరినే టీవీలలో ఒల్లి చేసుకుంటే సరిపోద్దా? ఇక్కడ మంది ఇంత పరేషాన్ అవుతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కొంతమందికి నిద్ర రావట్లేదు. ఇంత టెన్షన్లు ఉండి ప్రతి ఒక్కరు టెన్షనే. మీ అందరికీ టెన్షన్ పెడుతున్నారు ఈ మార్కులు వద్దు, తొక్కవద్దు, ఒక పక్క నుంచి పని సురువు చేయమనండి. పైసలు ఉంటే పక్కన సిరువు చేసి. ఎప్పుడు కట్టుకున్నాం మీరు ఇక్కడ? ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? కట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు కట్టి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు అడ్డాగా పుణ్యాన్ని తీసుకులే, గవర్నమెంట్ జాగా కాదు, నా సొంత జాగా నీకు కొన్నా. నా దగ్గర అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి, పాహానీలు అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉంది, టెక్స్ కడుతున్నా. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, దారి ఖర్చులకు 25,000 కూడా ఇస్తా అంటుండు ముఖ్యమంత్రి. మళ్ళీ అది 25,000 ఎంతకు అవుతుంది అన్న? మేము తీసుకొని పోయి అడవిలాగా వేస్తాం. సామాన్లు షిఫ్ట్ చేసుకోనికి దానికి దీనికి ఏమన్నా సామాన్ ఎంత సామాన్ ఉంది? మస్తు సామాన్ ఉంది నా దగ్గర. ఇక నాకు తీసుకుపోయి అడవిలాగా వేస్తుండ్రు. ఆడ మేము పని ఏం చేయాలా? మరి పిల్లలు చదువుతాడా అన్న? 25,000 మనకి ఏం పని వస్తాం మీరు చెప్పండి నాకు. ఇక నాకు 30 లక్షలు ఇంట్లో, నువ్వు 10,000 నీ ఎన్ని లక్షలు ఇస్తున్నావు ఇంట్లో నాకు డబల్ బెడ్రూమ్? నా ముగ్గురు కొడుకులు 3 ఎత్తులు వేసుకుంటే 3 కొడుకులు ఉంటారు, నీ డబల్ బెడ్రూమ్ ఇస్తారు, ఇంకా ఇద్దరు ఏడ పెట్టాలా? మీరు చెప్పండి. మేము ఎంతో నాకు ఖాళీ డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా, 25,000 ఇస్తున్నా, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా, 25,000 ఇస్తున్నా. ఏం కోసం ఇస్తున్నా భయ్? మనకి డబల్ బెడ్రూమ్ వద్దు, నీ 25,000 వద్దు. మనది ఉండదే సాగు. మేము కష్టం చేసి కట్టుకున్నాం, కష్టం వేసి కొనుక్కున్నాం, ఉన్న సుఖం నుంచి. నీకెందుకు అంత బాధ? నీ ఏం పని ఉంది? మూసనదిలో గుద్దదేం కొర్రి, మనకు అది అవసరం లేదు. కట్టండి, అవతలు కూడా యువతలు కూడా కట్టి అది మంచిగా చేరి, మేము వద్దంటలేవు. నువ్వు బయటికి వచ్చి ఇక్కడ నువ్వు 150 ఫీట్, అవతల 150 ఫీట్లు అంటే ఇవి ఉన్నంత జనం వీళ్ళు ఎక్కడ పోవాలా? మీరంతా అంటే కిరాయి ఇస్తే కొట్లాడుతారట, కిరాయి ఇస్తే చేస్తారట, మీరంతా ఓనర్లు కాదు కిరాయి మనుషులు అని చెప్పి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయా? కిరాయి ఇస్తే ఎవరు వస్తారు? నీకు నువ్వు ఇస్తావు
ఓటుకి 500 ఇచ్చి నువ్వు గెలిపించుకున్నావు రేవంత్ రెడ్డి గారు సార్. నీలాగా అందరు ఉండరు కదా. ఇది నువ్వు చేస్తున్నది కనీసం నీకన్నది అర్థం అవుతుందా? ఏం చేస్తున్నావు? ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నావు కదా. ఎవరు ఎక్కడ చనిపోతున్నారు, ఎందువల్ల చనిపోతున్నారు? మొన్నటి ఒక 4-5 నెలల కింద ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు జరగలేదు? మాట్లాడే ముందు ఒక మాట అర్థం చేసుకో. నువ్వు సీఎం పదవిలో ఉన్నావు, మేము నోరిడిచి తిరిగితే బాగుండదు. గుండెలు మండుతున్నాయి మాకు, ఇట్లా గుండెలు పగిలిపోతున్నాయి. మేము ఊర్ల వల్ల 4 కోట్ల 5 కోట్ల ఆస్తి అమ్ముకొని ₹1 కోటి పెట్టి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల జాగా కొని మళ్ళా 50 లక్షలు ఇల్లు కట్టుకున్నాం. కిరాయిలు ఎట్లయితే అవి రిజిస్ట్రేషను మొత్తం రిజిస్ట్రేషన్తో సహా వచ్చి ఉన్నాం. మాకు ఎవరు ఏ పార్టీ కాదు, నీ తెలుగుదేశం కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీ కాదు. మాకు ఎవరు రూపాయి ఇచ్చే కిరాయి ఇచ్చే అవసరం లేదు. ఎవరిస్తే మేమెందుకు చేస్తాం? అంటే పేదోళ్ళంతా ఎప్పుడు మూసి చుట్టుపక్కలనే ఉండాలా? మంచి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, దారి ఖర్చులకు ఇస్తాం అంటే పక్కన దోమలు కంపు ఎప్పుడు వాళ్ళు అక్కడనే బతకాలని చెప్పి అడుగుతుండే. ఎందుకు బతకాలి? ఇప్పుడు నీ ఏ ఊర్లో పుట్టినావు నువ్వు? ఇక్కడ ఎందుకు వచ్చి ఉన్నావు? అంటే సీఎం అయితేనే ఉన్నావా? అంతకుముందు ఎక్కడున్నావు? నువ్వు సీఎం అయ్యే ముందు ఇంకెక్కడున్నావు? 4 గోడలు మళ్ళీ అన్న చెప్పాలా? నువ్వు ఎక్కడ జైల్లోకి వచ్చినావు? మరి నువ్వు జైలుకి వచ్చినావు, ముఖ్యమంత్రి కావాలని రూల్ ఉందా? మంచి మంచి మేధావులు ఉన్నారు, మంచి మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజలను మనసు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కావచ్చు కదా. ప్రజల మనసు ముఖ్యమంత్రికి ప్రజల మనసు తెలిసినవాడు అది ఇంతమందిని ఇలా ఒక రాక్షసుని లెక్క మింగుతున్నాడు, కళ్ళు మూసుకొని మింగుతున్నాడు. రావణాసుడు అన్న కనిపించిండు. రావణాసుడు గురించి అందరికీ తెలుసు. నీ గురించి తెలియకుండా చాటుకుండి కాదు, నువ్వు కిరాయికి వస్తున్నారు, కిరాయిలు అంటున్నావు, ఆ జప్తా వేసుకున్నారు అంటున్నావు కదా. ఒక్కసారి ప్రజల పదవిలో వచ్చి చూడు. సొంత ఇల్లు సార్ మాది 22 నెలలు మేము కొనుక్కొని. అంటే కిరాయి ఇంటుండడు, ఓనర్లు కాదు, ఎంత ఎవరో కిరాయి ఇచ్చి మేము సొంత ఇల్లు ఉన్న వాళ్ళం ఇక్కడ. మేము 22 నెలల నుంచి ఈయన కొనుక్కొని ఇక్కడనే ఉంటున్నాం. మేము కిరాయిదారులు మేము కావు. ఎవరు అన్నారో వాళ్ళని పట్టుకొని రండి చూడడం అడుగుదాం. కిరాయి మనిషిని కాను నేను, నా సొంత ఇల్లు. ఎవరో పైసలు ఇస్తే ఇదంతా ఇల్లు పోతుందని డ్రామా చేస్తున్నారు, ఏడుస్తున్నారు. కాదు, వచ్చి చూసుకోమని చెప్పండి సార్. ఎవరైనా వచ్చి చూసుకోమని చెప్పండి. మేము కిరాయిదారులం కాము, మీకు సొంత ఇల్లు ఉన్న వాళ్ళమే ఇక్కడ. 22 నెలల నుంచి ఇది పట్టాదారుల నుంచి మేము కొనుక్కున్నాం భూములని. మేము సొంతంగా ఎవరి దగ్గర ఏం లాక్కోలేదు, ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. పట్టాదారు దగ్గర నుంచి మేము తీసుకున్నాం, ఎవరిది ఆక్రమించుకోలేదు. మేము టీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి చెప్తున్నారు సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చింది సార్. మేము కొన్ని 22 నెలలు అయితే 22 నెలల కింద టీఆర్ఎస్ ఉందా? 22 నెలల నుంచి టీఆర్ఎస్ అయితే లేదు కదా. పట్టా భూముల దగ్గర మేము కొనుక్కున్నాం. 22 నెలల నుంచి టీఆర్ఎస్ లేనే లేదు. అలా అట్లా ఎవరు అంటారు సార్ టీఆర్ఎస్ నుంచి కొనుక్కున్నారని? ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడతారు. మూసి నేను చేస్తా అంటే మంచిగా ఎప్పుడు చేస్తానంటే సార్ ఎవరు? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా అడ్డం పడతారు, ఈటల రాజేందర్ అడ్డం పడుతుంది కదా, అందుకే వాళ్ళంతా చేసుకోమని. మీరు అక్కడ చేసుకోమని వద్దంటలేం కదా. మా దగ్గరికి ఎందుకు వస్తారు? మూసిలో చేసుకోమని వద్దంటలేం. మేము ఇప్పుడు మూసిలేక వ్యతిరేకం కాదుగా. మూసి చేస్తాం, మాకు కూడా మంచిదే కదా. మాకు కూడా దోమలు ఈగలు రాకుండా ఉంటాయి కదా. మాకు స్మెల్కి ఇట్లా రాకుండా ఉంటుంది కదా. ముఖ్యమంత్రి కూడా అదే అంటాడు, దోమలు కంపలు ఇంకెన్ని రోజులు బతుకుతారు, మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీకు అక్కడికి వెళ్ళిపోండి సార్. ఇప్పుడు 58 లక్షలు పోతుంది. అది ఎంత ఉంటుంది సార్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో? 5 లక్షలు లేదు. ఎవరైనా ఉంటారా సార్ అలా పోయి? ఉన్న వాళ్ళందరూ రిటర్న్ వస్తారు ఇక్కడ. 80 లక్షలు పెట్టుకొని కొనుక్కున్నది 5 లక్షలు ఇస్తుంటే మేము ఎట్లా పోతాం సార్? మేము అది ఆ డబ్బులు మాకు ఇవ్వనండి. 80 లక్షలు ఎట్లా పోతుందో కట్టి ఇవ్వనండి డబ్బులు. మేము వేరే దగ్గర కొనుక్కొని ఉంటాం. మేము పోతాలంటున్నాక డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మాకు భూమికి ఎంత అయిందో, ఇల్లుకి ఎంత అయిందో దాన్ని కట్టేయమండి. వాల్యుయేషన్ తీసుకొని మేకండి, డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం, దూరమే వెళ్ళిపోతాం. మాకు డబుల్ బెడ్రూమ్లు అసలే వద్దు. ఇవాళ నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. లేదు సార్, అది తప్పు సార్. ఆయనకు అవగాహన లేదు, లేకుండా మాట్లాడుతున్నారు. అది నేను చెప్పేది ఏంటంటే 2005 సార్, 23 ఆగస్టు 2005లో గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అప్పుడు. వాళ్ళు ఆక్వియేషన్ ల్యాండ్ కింద ఇదే 95 ఎకరాస్ 18 గుంతాస్ ఆక్వియేషన్ ల్యాండ్ కింద ఇచ్చారు సార్. ఎవరు ఇక్కడ పట్టదారులు ఇవ్వకపోతే, ఒప్పుకోకపోతే మళ్ళీ ఎప్పుడు 2022లో మళ్ళీ ఈ యాక్వియేషన్ని గజిటెడ్లో అయ్యిందాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇది ఒకసారి చూపించండి. విత్డ్రా, ఇది ల్యాండ్ యాక్విజిషన్ కింద ఏదైతే గజిట్లో చేశారో అది విత్డ్రా చేసుకున్నారు గవర్నమెంటే. అంటే మేము వాలంటరీగా ఇస్తే తప్పించి గవర్నమెంట్ తీసుకోజాలదు. కాబట్టి ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం, చాలా రోజులుగా ఉన్నాం, కష్టపడి కట్టుకున్నాం. మళ్ళీ మేము మా జీవితకాలం మొత్తం మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. మళ్ళీ కట్టుకోవాలంటే మేము చాలా వరకు ఆక్రమించుకొని కట్టుకున్నారు. నదుల పొంటి, నాలాల పొంటి అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి. అది తప్పండి, అది తప్పు. ఇది పట్టా భూములు అండి, ఇవి ప్రైవేట్ పట్టా భూములు. మా దగ్గర పహానీస్ ఉన్నాయి, రెవెన్యూ ల్యాండ్స్ రికార్డ్స్ ఉన్నాయి, పట్టా పాస్బుక్లు ఉన్నాయి.
వాటిని చూసి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయితే కాదు కదా, ఆక్యుపేషన్ చేసుకున్నది ఇల్లీగల్ ఆక్యుపేషన్, రిజిస్ట్రేషన్ కాదు కదా. రిజిస్ట్రేషన్ అయింది, నాకు ఇంటి నెంబర్ వచ్చింది, నాకు ఇంటి నెంబర్ కూడా ఉంది. అలాంటప్పుడు అది ఇల్లీగల్ అయితే నువ్వు ఎట్లా ఇంటి నెంబర్ ఇస్తావు? ఒకసారి ఇది నడిపియండి గట్టిగా. ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతా ఒకవేళ దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి, ఆయన మాట్లాడుతుంది ఏంటి? చెప్పండి, ముఖ్యమంత్రి మాటలు విన్నారండి నా? ఏం చెప్పినా మేము కష్టపడి కొనుక్కున్నాం, రూపాయి పోగు చేసి కొనుక్కున్నాం. 22 ఏళ్ళ కింద తెలంగాణ ఉన్నదా? తెలంగాణ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ లంచాలు తీసుకుంది అంటుండు కదా, తెలంగాణ ఎప్పుడు వచ్చింది? ఆయన ఎప్పుడు తీసుకున్నాడు? మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నాము. కిరణ్ కుమార్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము పోయినాం ఆయన దగ్గరికి, ఇండ్లు పోతాయి అన్నప్పుడు మస్తు మీటింగులు ఓడ ఆఫీస్కి పోయినాము, అది ఈయన దగ్గరికి కూడా పోయినాం, అందరి దగ్గరికి ధర్నాలు చేసినాం. అప్పుడు కూడా ఏ పార్టీ గురించి మాకు అవసరం లేదు, మేము పైసలు పెట్టి కొనుక్కున్నాము. మా ఇండ్ల కడకత్తే మాకుంటుంది కానీ బాధ పార్టీ వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? మేము మా బాధలు మేము పడుతున్నాం, మా గోళ మేము చేసుకుంటే పార్టీ వాళ్ళు చెప్పిర్రు వాళ్ళు తీసుకున్నారు, కిరాయి మా సొంత ఇల్లు ఉంది కదా, మేము కిరాయిలు ఇస్తే మాకేం బాధ అని వస్తాం? కిరాయి పైసల కోసం పని చేసుకొని బతకలేమా? మేము పని ఉన్న వాళ్ళమే, పని చేసుకొని బతికేటోళ్ళమే, మేము వ్యవసాయాలు చేసి వచ్చిన వాళ్ళం ఊర్లల్లో, మాకు భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ అమ్ముకొని వచ్చి మా సొంత ఇల్లు కలా అని మేము ఇల్లు కట్టుకొని ఉంటే ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పడం ఏంది? మూసి ఏడుంది, మా ఇల్లు ఏడుంది, ఇవన్నీ తీసుకోవడం ఎందుకు? మేము ఎవ్వలకి లంచాలు ఏమి ఇవ్వలేదు. మూసి వంగినప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడికి రాలే, ఇంతవరకు రాలే, లాస్ట్ ఇల్లు కూడా రాలే. ఎప్పుడు వీళ్ళదే లాస్ట్ ఇల్లు, ఒక్కసారి కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోలే, వాళ్ళు ఎటు పోలే, మేము వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇవ్వలే. చెప్పండి అమ్మా, మీ ఇంటికి కూడా మార్క్ వేసారా, ఏమైనా నోటీస్ ఇచ్చారా ఆఫీసర్లు ఏమన్నా? మా ఇంటికి మార్క్ వేయలేదు, ఇంకా నోటీస్ ఏం రాలేదు, కాకపోతే అది రెడ్ జోన్లు ఉందని చెప్తున్నారు. అయితే కిరాయికుంటే మేము ఎందుకు సార్, మేము లబోదిబాని ఎందుకు మొత్తుకుంటాం? మా సొంత ఇల్లు అయిపట్టుకునే కదా, కాదు ఎవిడెన్స్ సహా చూపిస్తున్నాం కదా, ఇచ్చినాం కదా, పంపించినాం కదా. నువ్వు 100 మందిలో ఆ పేరు పెట్టి పిలిస్తే నేనే వలుకుతా, కిరాయిలు వచ్చి వలుకుతారా? ఇప్పుడు కిరాయి ఉన్నావు కరెక్టే, ఒకవేళ నువ్వు ఆ పేపర్ల మీద ఉన్న పేరు పిలిస్తే నేను వచ్చి వలుకుతానా, కిరాయి ఉన్న వాళ్ళు వలుకుతారా? నేనే వచ్చి వలుకుతా కదా. ఎందుకు సార్ ఇదంతా? మాకైతే మా ఇండ్లు కావాలి సార్. ఇన్ని రోజులకు వల్ల లేని కేరు ఇప్పుడు ఆ సామా మీద అంత కేర్ తీసుకుంటుండు. మా హెల్త్ల కోసము మా ఇండ్లు నీళ్ళలో మునుగుతున్నాయి, ఇవన్నీ నువ్వు కేర్ తీసుకుంటున్నావు. సరే మా హెల్త్ కేర్ తీసుకుంటున్నావు, సరే మాకు ఇక్కడనే ఇప్పియండి. ఇప్పుడు మేము అడవిలో పోయి ఉంటే మా పిల్లలు చదువులు కొన్న పిల్లలు, ఈ చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లల్ని తీసుకొని చిన్న చిన్న ఉపాధి చేసుకొని బతుకుతాం. డెవలప్ చేస్తా అంటుండు, ఉద్యోగాలు ఇస్తా అంటుండు, అక్కడ మిమ్మల్ని తీసుకుపోయిన కాడికి కేసీఆర్ సార్ ఇచ్చిన ఇండ్ల కంట వీళ్ళని తీసుకుపోయి పెడుతుంటే వాళ్ళు మా ఇంట్లోకి మీరు ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళు గిన్నెలు తీసి బయటేస్తారంట. ఇప్పుడు ఇక్కడ ఇల్లు పోయి ఆడ గిన్నెలు బయటేసి ఎక్కడ ఉంటాం మేము? ఎక్కడ ఉంటాము? అక్కడ ఏం లేదంట, డెవలప్మెంట్ లేకుండానే మమ్మల్ని తీసి అక్కడ పంపిస్తే ఏందనుకుంటున్నారు సార్? నమస్కారం అండి, మేము మధ్యతరగతి పేద ప్రజలం. మేము ఎక్కడో సూర్యాపేట నుంచి నాగారం మండలం నుంచి ఇక్కడికి వచ్చినాం. నా పిల్లలు 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు తీసుకొని హైదరాబాద్లో కిరాయి ఇళ్ళల్లో వండుకుంటూ ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నా. నేను నా ఊర్లో ఉన్న ఎకరం భూమి అమ్ముకొని ఇక్కడ బాలాజీ నగర్లో 100 గజాలు తీసుకొని నేను ఇల్లు కట్టుకున్నా. దానికి 2003లో రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత నేను రిజిస్ట్రేషన్ ఉంది కదా అని నేను డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ చూసుకొని పట్టా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని నేను కొనుక్కున్నా. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏం కావాలి? నాకేం దిక్కు లేదు, నేను ప్రైవేట్ పని చేసుకొని బతుకా. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నాకు 3 ఆడపిల్లలు, 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఒక అమ్మాయి పెళ్ళికి ఉంది. నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 56. నేనేం సంపాదించుకోవాలి ఇప్పుడు? నా పరిస్థితి ఏంది? మీరే న్యాయం చేయగలరు. నాకు ఉన్న ఇల్లు, నాకు ఆసరా అది. నేను ఎంతో కళలతో నేను ఉందామని వచ్చిన, ఇక్కడ ఉండలేకపోతున్నా. మీరు ఇట్లా చేస్తే ఇది న్యాయం కాదు. పేద ప్రజల ఉసురు తగులుతుంది. మీరు పేద ప్రజల జోలికి, మధ్యతరగతి పేద ప్రజలను బాధ పెట్టొద్దు. ఇది చాలా అన్యాయం, ఘోరం. ఇలాంటి ఘోరాలు ఎవరు చేయరు. పేద ప్రజల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏది కూడా ఇప్పటి వరకు ఉండలేదు. కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఎంతో చేసిరు. అదే ప్రభుత్వం చేసినట్టు మీరు కూడా మంచి పనులు చేయండి. పెద్ద పెద్ద భూస్వాములకు, పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు వదిలిపెట్టి మా పేద మధ్యతరగతి ప్రజలను
అన్యాయం చేయుట ఇది చాలా ఘోరమైన పని. ఇలాంటి పని చర్య మీకు తగదు. आदाब हमारे ये घर नहीं तोड़ना डबल बेडरूम देते बोल रहे अभी ये नहीं होना हमारे को हमारे घर इधर ही रहने दो हम कुछ मूसी रिवर के पास नहीं है अंदर है हमारा जगह बहुत కింద ఉంది అది మూసి రివర్ పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు స్కూల్ ఇక్కడనే మాకు దూరం అవుతుంది పనులు చేయాలి అది స్కూలు అంత దూరం అవుతుంది అందుకోసం మేము ఇక్కడనే ఉంటాం మా ఇల్లు ఇక్కడనే కావాలి మా ఇల్లు మాకు కావాలి లక్షలు పెట్టి అబ్బబ్బా, ఖరీదే 57 సోదరులే. లక్షలు పేదలకు ఎట్లా అనిపిస్తుంది మీరే చెప్పండి. న్యాయమా ఇది? న్యాయమా? నా పరిస్థితి ఏంటి? నాకు కొడుకులు ఆడబిడ్డలు ఉన్నారు, ఇంకా పిల్ల ఉన్నది పెండ్లికి, ఆమె చదువుతుంది. ఎట్లా చేయాలి మేము? ఆయన అట్లా చేస్తే ఎట్లా ఇంకా ఇల్లులో కూడా రాలే, వద్దామని చూస్తే ఇట్లా చేసినాడు ఆయన. చూస్తున్నాం కదా ఇక్కడైతే ప్రజలు మేము ఎవరు మాకు కిరాయి ఇవ్వట్లేదు, మేము కిరాయి మనుషులం కాదు, మేమంతా ఓనర్లం కాబట్టి మాకు ఆ బాధ ఉంది. ఇప్పటికైనా మీరు మీ అధికారులను పంపించి లోకల్గా వచ్చి చూస్తే తెలుస్తుంది మేము కిరాయి మనుషులమా లేకపోతే బాధితులమా అనేది. మీకు ఇక్కడ లోకల్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు ఇచ్చేది లేదు, డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మూసి సుందరీకరణ ఒకవేళ చేస్తే మీరు లోపల ఎంతైనా చేసుకోండి, ఒక రిటైనింగ్ వాళ్ళ కట్టుకొని అక్కడ మందం మీరు చేసుకోండి. దాని తర్వాత ఏమైనా ఉంటే ఎఫ్టీఏలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా నష్టపరిహారం ఇస్తే మేము ఆలోచిస్తాం. కానీ నష్టపరిహారం చెల్లించకుండా ఓన్లీ డబుల్ బెడ్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే మాత్రం వెళ్ళిపోయే పరిస్థితి అయితే లేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.